మన జాతక చక్రంలో 12 గడులు ఉంటాయి. వీటిని 12 రాసులతోటి మనం పిలుస్తూ ఉంటాం. ఈ 12 రాసులు 9 గ్రహాలు, వీటితో కలిపి మన జీవితంలో జరిగే విషయాల్ని మనం తెలుసుకోవచ్చా? తప్పకుండా. ఒక వ్యక్తిని అతడి చేతికి ఉండే కలం, అతడి జేబుకు ఉండే కలం, చేతిలో ఉండే కలం, జేబుకు ఉండే కలం, పెన్ను, దాన్ని చూచి ఎన్ని విషయాలు మనం గమనించవచ్చో. ఆ పెన్ను చాలా ఖరీదైనది, ఇతడు ధనవంతుడై ఉంటాడు. ఆ పెన్ను కాస్త సరిగా లేదు, కాకపోవచ్చును. అలాగే ఆ పెన్నుతో ఎన్నో పనులు చేయవచ్చును, బెదిరించవచ్చును, వ్రాయవచ్చును. ఎలా ఊహించగలుగుతామో వ్యక్తిని చూచి, వ్యక్తి ముఖంలో ఉండేటటువంటి కళవెళికలు అన్నీ చూచి ఎలా మనం గ్రహించగలుగుతున్నామో, వ్యక్తి ధరించినటువంటి దుస్తులు, వస్త్రేణ వపుష వాచ విద్యజ వినయేన చ, ప్రతి విషయం కూడా ఎదుటివారి గురించి ఎలా మనకు తెలియజేస్తుందో అదేవిధంగా జాతక చక్రంలో ఉండే 12 గడులు అనంతమైన విషయాలను మనకు తెలియజేస్తాయి. మొదటి గడి లగ్నం, శరీరం గురించి వివరిస్తుంది. రెండవ గడి కుటుంబము, ధనము. మూడవ గడి సోదరీ సోదరుల మధ్య అనుబంధము. నాలుగవ గడి చదువు గురించి, తల్లి ప్రేమ గురించి. ఐదవ గడి సంతానం గురించి. ఆరవ గడి శత్రువులు ఎంతమంది అన్న విషయం గురించి. ఏడవ గడి జీవిత భాగస్వామి గురించి. ఎనిమిదవ గడి ఆయుర్దాయ జీవన ప్రమాణాల గురించి. తొమ్మిదవ గడి దూర ప్రయాణాలు, తండ్రి ప్రేమ, ఆర్థిక లాభాలు. 10వ గడి ఏ వృత్తి చేస్తున్నాం, వృత్తి వ్యాపారాల గురించి. 11వ గడి లాభాలు ఏమైనా మిగులుతున్నాయా. 12వ గడి ఎలా ఖర్చు పెడుతున్నాం, పుణ్యం కోసం ఖర్చు పెడుతున్నామా, ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడం కోసం ఆసుపత్రులకు ఖర్చు పెడుతున్నామా. 12వ గడి ఖర్చుల గురించి. ఇలా 12 గడులు జీవితంలో ఉండే అన్ని విషయాలను సమగ్రంగా ఒక అవగాహనను మనకు అందిస్తాయి. ఇది శాస్త్రం. తెలుసుకునే ప్రయత్నం చేస్తే మట్టుకు ఖచ్చితంగా జ్యోతిషం ఒక వ్యక్తి గురించి అంచనా కట్టే విధంగా మనకు అవగాహనను అందిస్తుంది.